జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవళ్ళి సుధాకర శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం. గురుగారు, ఈరోజు వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి. ప్రేమ, కరుణ వీటన్నిటిని కూడా వ్యాప్తి చేయటంలో బుద్ధుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మనకున్నటువంటి పరంపరలో మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తారు. అసంఖ్యాకమైన అవతారాల్లో 21 ప్రధానం అంటారు. దాంట్లో ఇంకా 10 మహావతారాలు ఇంకా ప్రధానం అని అంటారు. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కలికిరేవచ అని అంటారు. అక్కడే బుద్ధుని యొక్క నామం కూడా మనం ధ్వనిస్తూ ఉంది. మనం బుద్ధుణ్ణి మన సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి బుద్ధుని యొక్క వైభవం తెలుసుకోవాలి అంటే బుద్ధుని యొక్క ధర్మం యొక్క అవగాహన ఉండాలి. బుద్ధుడు ఎప్పుడు అష్టాంగ మార్గం అంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఇత్యాది అష్టాంగ మార్గంలో ఆయన భగవంతుని యొక్క తత్వాన్ని గురించి ఎప్పుడు కూడా పలకలేదు, మౌనంగా ఉన్నారు. ఎందుకంటే దక్షిణామూర్తి ఏ విధంగా అయితే బ్రహ్మతత్వాన్ని మౌనంగా ఇతరులకు వ్యాఖ్యానం చేసి వారికి స్ఫురణ కలిగించారో అదేవిధంగా తమ శిష్యులైన అందరికీ కూడా మౌనంగా ఆత్మతత్వ విషయంలో అలాగే బుద్ధుడు కూడా చేశారు. కానీ కాలక్రమేణా వచ్చినటువంటి సంప్రదాయాల్లో బుద్ధుడినే భగవంతునిగా ఆరాధించడం అటువంటి విధానాలు చూస్తూ ఉన్నాం. సిద్ధార్థుడు బుద్ధుడిగా ఎలా మారాడు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సిద్ధార్థునికి వారి తండ్రి ఒక కఠినమైనటువంటి పరీక్ష పెట్టాడు. కోటగోడ దాటి బయటికి రాకూడదు. ఎందువల్ల అంటే జ్యోతిష్యులు చెప్పారు, ఈయన ఏదైనా కష్టాన్ని చూసినట్టయితే రాజ్యాన్ని త్యజించి సన్యాసి అవుతాడు అని. ఆ రాజుకు తన కుమారుడు భవిష్యత్తులో చక్రవర్తి కావాలి కానీ ఒక యతీశ్వరుడు కావడం ఇష్టం లేదు కాబట్టి కోటలో నిర్బంధించాడు. అన్నీ అక్కడే సమకూరుస్తూ ఉన్నాడు. కానీ సిద్ధార్థుని మనసు ఎప్పుడూ ప్రజలను చూడాలి, బయట ప్రపంచం చూడాలి అని ఉంది. రథసారథిని యొక్క సహాయం తీసుకొని 4 పర్యాయాలు బయటకు వచ్చాడు. అలా వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా అతను చూసింది ఒక చాలా ముసలివాడు. అసలు సిద్ధార్థునికి ముసలితనం అంటేనే తెలియదు. ఇదేంటి ఇలా అయిపోయాడు అంటే ప్రతి ఒక్కరూ ఇలాగే అవుతారు, కాలక్రమేణా ఇలా అవుతారు. ఓహో అలాగే. ఇక రెండవసారి బయటకు వచ్చినప్పుడు అనేక రోగాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలా పడిపోయి ఉన్నాడు. ఆయన్ను చూశాడు. ఇదేమిటి అంటే రోగగ్రస్తుడు. మరి ఇది అందరికీ వస్తుందా అంటే ఎవరికైనా శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది అని. ఓహో అలాగా ప్రపంచ స్థితి అని ఆ రోగంతో కూడుకున్నటువంటి వ్యక్తి ద్వారా ఇంకొక విషయం తెలుసుకున్నారు. ఇక మూడోసారి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని కట్టేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అదేంటి ఇలా బంధించారు మన రాజ్యంలో అంటే ఆయన వెళ్ళిపోయారు కాబట్టి తీసుకొని పోతున్నారు. ఓహో దీని పేరు ఏమంటారంటే మృత్యువు అని. మరి మృత్యు అందరికీ ఉంటుందా అంటే అందరికీ సమానంగా ఉంటుంది. అంటే అప్పుడు మృత్యుతత్వం తెలుసుకుంటారు. ఇక 4వ పర్యాయం చాలా ముఖ్యమైనది. వచ్చినప్పుడు ఈ సారథి కూడా భయపడుతూ ఉంటాడు, ఏం చూస్తాడో అని. కానీ ఆసారి భయానికి భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి ఒక యోగిని చూస్తాడు. అదేంటి ప్రపంచంలో అందరూ అనేక రకాలుగా అనేక ఇబ్బందుల్లో ఉంటే ఈయన ఆ చిరునవ్వుతో ప్రపంచ స్పృహ లేకుండా వెళ్ళిపోతున్నారే, ఈయన ఎవరు అని. ఈయనను యోగి అని అంటారు. మరి ఎలా అయ్యాడు అంటే ఆత్మతత్వం తెలుసుకోవటం వల్ల, ఆత్మ జ్ఞానం వల్ల యోగి అవుతాడంటే మరి ఎవరైనా తెలుసుకోవచ్చా అంటే గురుముఖంగా ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారో వారికి ఆత్మతత్వం తెలుస్తుంది అని చెప్తాడు. అంతే. ఇక వెంటనే రాజ్యము సర్వస్వము కూడా త్యజించి అతను 6 సంవత్సరాలు కఠినమైనటువంటి కఠోర సాధన చేసి అమృతత్వ సిద్ధిని పొందాడు, అద్వైత సిద్ధిని పొందాడు. అలా సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. ఆ మారిన రోజు బుద్ధుని విషయంలో ఏమిటంటే పౌర్ణమి చాలా ముఖ్యమమ్మ. బుద్ధుడు పుట్టినరోజు పౌర్ణమే, అతను ఆ బుద్ధ స్థితిని పొందిన రోజు కూడా పౌర్ణమే. అలాగే అతని పరమపదం అని అంటారు, ఆ పరమపదం చెందింది కూడా పౌర్ణమి రోజు. కాబట్టి బుద్ధునికి పౌర్ణమికి విడదీయరాని సంబంధం ఉంది. పౌర్ణమి అంటేనే ప్రకాశం. కాబట్టి ప్రతి పౌర్ణమిలో ఆ బుద్ధ ప్రకాశం వికాసం మనల్ని అందరినీ అనుగ్రహిస్తూనే ఉంటుంది ఈ రోజు వరకు అని పెద్దలు చెప్తారు. గురువుగారు, అలాగే మన సంప్రదాయంలో అనేక రామాయణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో తులసి రామాయణాన్ని గురించి వివరిస్తారా? నిజంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక్క గ్రంథం జాతిని కాపాడింది, రక్షించింది, సమూలంగా మనల్ని అందరినీ కూడా నిలబెట్టింది అంటే అది కేవలం తులసి రామాయణం అని మనం చెప్పాలి. మనం ఉత్తర భారతదేశంలో కనుక వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి రామాయణం ఉంటుంది. అసలు తులసి రామాయణం లేని ఇల్లు ఉండదు. దీపం లేని ఇల్లు అయినా ఉంటుంది కానీ తులసి రామాయణం లేని ఇల్లు ఉండదు.
అంటే అంతటి ప్రాచుర్యం అది ఎలా కలిగింది అంటే తులసి రామాయణం వెనక ఉన్నటువంటి తపశ్శక్తి. గోస్వామి తులసీదాస్ వారు ఏం చేశారంటే రామాయణాన్ని మొత్తము కూడా అవధి భాషలో రాశారు. అంటే సామాన్య ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడం. ఇప్పుడు తపస్వాధ్యాయనిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ వాల్మీకి మునిపొంగవం అని సంస్కృత వాల్మీకి రామాయణం ప్రారంభమవుతుంది. కానీ జనసామాన్యానికి పరిచయం లేదు కాబట్టి పరిచయం ఉన్న భాషలోనే రామకథను నేను చెప్తాను అని ఒక సాహసం చేశాడు గోస్వామి తులసీదాస్. అలాగే మనం చూసినట్టయితే ఈ రామాయణం అంతా కూడా గోస్వామి తులసీదాస్ పరమేశ్వరుడు పార్వతీదేవి మధ్య ఒక సంవాదంగా చేశారు. అంటే ఇది ఒక ఉపనిషత్ సమానంగా మనం తీసుకోవచ్చు. ఎందువల్ల అంటే ఉపనిషత్తులో తత్వం అంతా కూడా సంవాద రూపకంగానే ఉంటుంది కాబట్టి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శివ కేశవ అభేద స్థితి అయినటువంటి అద్వైత రూపకంగా ఈ యొక్క రామాయణాన్ని రచించారు గోస్వామి తులసీదాస్. అందువల్లే అణువున అద్వైత తత్వం అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రామాయణంలో ఒక్క సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. అసలు దీంట్లో ప్రతి భాగం కూడా ఎంత హృదయంగా ఉంటాయంటే ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మనకు వచ్చినటువంటి రామాయణం కాబట్టి ఇందులో ప్రతి అంశం అలాగే ఉంటుంది. భరతుడు రాముని కోసం నిరీక్షణ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వనవాస కాలమై శ్రీరాముని యొక్క దర్శనం చేసుకుంటానా అని పాదుకల్నే పూజిస్తూ ఆయన కాలం గడుపుతూ ప్రతిజ్ఞ చేశాడు. ఈ సమయం దాటిపోయిన ఒక్క క్షణమైనా సరే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని. అక్కడ రావణవధ అనంతరం పుష్పకంలో వస్తున్నా కూడా శ్రీరాముని మనస్సంతా భరతునిపై ఉంది కాబట్టి ఒక్క క్షణం దాటిపోయినా భరతుడు ఉండడు అని వెంటనే సోదర ప్రేమతో ఆంజనేయ స్వామి వారికి చెప్తారు, నీవు వెళ్ళి నేను నా రాక గురించి తెలియచేయమని. హనుమంతుడు వెంటనే వాయుపుత్రుడు కాబట్టి వాయువేగంతో మనోవేగంతో అక్కడ వచ్చి చేరుకోగానే అక్కడ చూస్తే శ్రీరాముడు ఉంటాడు. అదేంటి నందిగ్రామంలో పరమేశ్వరుడు ఇటువంటి లీలలు చేస్తున్నాడా శ్రీరాముడు, నన్ను వెళ్ళి చెప్పమని తానే ఇక్కడ ఉన్నాడే అని అనుకుంటాడు. మళ్ళీ కొంతసేపు అయినాక చూస్తే అది శ్రీరాముడు కాదు, శ్రీరామ సదృశంగా ఉన్న భరతుడు అని గ్రహిస్తాడు. దీన్ని వేదాంతంలో భ్రమర కీటక న్యాయం అని అంటాం. ఒక కీటకాన్ని తెచ్చి భ్రమరం అనేక పర్యాయాలు హింసిస్తూ ఉంటుంది. అది ఈ కీటకం ఆ భ్రమరాన్ని గురించి ఆలోచిస్తూ ఇది భ్రమరంగా మారి వెళ్ళిపోతుందంట. అంటే ఒక విషయం గురించి మనం గనక తీక్షణంగా ఆలోచన చేసామంటే మనం కూడా ఆ స్వరూపాన్ని పొందుతాము. అందువల్లే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటోంది శాస్త్రం. బ్రహ్మం గురించి నిరంతరం అనుసంధానం చేసుకునే వ్యక్తి బ్రహ్మంగానే మారిపోతాడు. అలా ఇక్కడ భరతుడు కూడా ప్రతి క్షణం కూడా శ్రీరాముని యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఉండి శ్రీరాముని రూపమే అతనికి ఆపాదింపబడింది. అటువంటి దివ్యమైనటువంటి లక్షణాలతో ఈ రామాయణం అనేది మనకందరికీ అందించబడింది. మరీ ముఖ్యంగా భారతదేశం, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళకు మనం ఎప్పుడూ కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందువల్ల అంటే ప్రతి దాడి జరిగినా కూడా దాన్ని ఎదుర్కొన్న వాళ్ళు వారే. దక్షిణాపథంలో మనం చాలా సురక్షితంగా ఉన్నాం, కానీ ఏ యుద్ధమైనా ఏ దాడి అయినా ఏదైనా ఎదుర్కొన్న సమయంలో వాళ్లకు నిజంగా ఒక చైతన్యవంతంగా బ్రహ్మాస్త్రంగా ఉండింది ఈ యొక్క గోస్వామి తులసీదాస్ రాసిన రామాయణం. దీని అనేక మహాత్మ్యాలు కూడా చెప్తారమ్మా. ఒకసారి ఒక చాలా పెద్ద మన మతానికి సంబంధించిన పరమతానికి సంబంధించిన వారు మన గ్రామాల్ని కబళించాలని వచ్చినప్పుడు అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఈ తులసి రామాయణంలో నుంచి వచ్చినటువంటి కాంతిపుంజములు వెళ్ళి వాళ్ళను భయభ్రాంతులు చేశాయంట. వారు అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయారు. అది తర్వాత తెలుసుకున్నటువంటి గ్రామస్తులకు అప్పుడు కానీ రామచరిత మానసం అని కూడా అంటారు. గోస్వామి తులసీదాస్ రాసినటువంటి రామాయణం యొక్క పేరు రామచరిత మానసం. అందుకే రామచరిత మానస్ అనేటువంటి పారాయణం నిజంగా శుభప్రదం. శ్రీరాముని యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనకు అందించినటువంటి గ్రంథం రామచరిత మానసం. అలాంటి గ్రంథం మనం కూడా అధ్యయనం చేసినట్టయితే రామచరిత మానసంలోకి మనం కూడా ప్రవేశిస్తాం. శ్రీరాముడు ఆత్మారాముడుగా ఎప్పుడైతే వెలుగొందుతాడో ఇక అంతకంటే కావాల్సింది ఏముంటుందో. గురుగారు, మనకి తీర్థాలు అనేకం, వాటిలో ప్రభాస తీర్థం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎందువల్ల అంటే మీరన్న ఆ పదమే అటువంటిది. ప్రభాసం అనేటువంటిది గొప్ప తీర్థం. అసలు ఆ సంస్కృత పదం ప్రభాసం అంటేనే ప్రకాశం అని, భాషించడం అంటే ప్రకాశించడం. ప్రభాస తీర్థం అంటే ఆ తీర్థాన్ని సందర్శించిన, ఆ తీర్థం గురించి విన్నా, తీర్థం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రభాసం అనేటువంటిది కలుగుతుంది, ప్రకాశ శక్తి కలుగుతుంది. మరి ఎటువంటి ప్రకాశం అంటే ఆత్మప్రకాశం. అందువల్లే ప్రభాస తీర్థానికి నిజంగా చెప్పాలి అంటే
శ్రీకృష్ణ పరమాత్మకు ప్రభాస తీర్థానికి చాలా సంబంధం ఉంది. అలాగే మనకు ప్రథమ జ్యోతిర్లింగమైనటువంటి మనకు సోమనాథ్ జ్యోతిర్లింగం కూడా ప్రభాస తీర్థానికి చేరువలోనే ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మళ్ళీ మనం గమనిస్తే శివకేశవ అభేదం, శివకేశవ ఏకత్వమే మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో మనం ఏ మూల వెళ్ళినా, ఏ క్షేత్రాన్ని చూసినా కూడా ఒకే తత్వం, అదే అద్వైత తత్వం. శివకేశవులకు భేదం లేదు అని తెలియజేసేటువంటిదే ఈ ప్రభాస తీర్థం. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఇచ్చినటువంటి సందేశం కూడా ఉందమ్మా. అలాగే ఈ ప్రభాస తీర్థంలోనే చంద్రుడు శాప విముక్తిని పొందాడు. అలాగే చంద్ర ప్రతిష్ఠితమైనటువంటి లింగం కూడా అక్కడ ఉంది. ఈనాటికి కూడా మనం దర్శించవచ్చు. అలాంటి దివ్యమైన క్షేత్రం. నిజంగా చెప్పాలి అంటే ప్రభాస తీర్థం తపశ్చర్యకు చాలా మంచిది. ఎందువల్ల అంటే ఆ ప్రభాస తీర్థంలో చేసేటువంటి జపం అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అక్కడ మన మనస్థితి కూడా తపస్సుకు కానివ్వండి, జపానికి కానివ్వండి, మనం చేసే స్వాధ్యాయానికి కానివ్వండి అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభాస తీర్థ వైభవం ఇంత అని మనం నిజంగా చెప్పలేని స్థితిలో ఉంటాం. గురుగారు, ఆదిశంకరాచార్యుల వారి ప్రధాన శిష్యుడు సనందుడు. ఆ సనందుడు పద్మపాదుడిగా మారినటువంటి దివ్య వృత్తాంతం తెలియజేస్తారా? నిజంగా చెప్పాలి అంటే ఈ వృత్తాంతాన్ని ఎన్నిసార్లు మనసులో అనుకున్నా తనివి తీరదమ్మా. ఎందువల్ల అంటే మీరు అన్నట్టు ప్రధాన శిష్యుడే గాక ప్రథమ శిష్యుడు కూడా సనందుడే. ఆదిశంకర భగవత్పాదులు కాశీ క్షేత్రంలో ఉన్నప్పుడు ప్రప్రథమంగా చోళ ప్రాంతం నుండి వచ్చినటువంటి ఈ యొక్క నృసింహ ఉపాసకుడు, అలాగే తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉన్నవాడు, ఈ ప్రపంచ విషయాలపై విరక్తి కలిగినటువంటి ఈ బ్రహ్మచారి గురు పాదాలను ఆశ్రయించాడు. ఆ రోజు నుండి గురు పాదుకలే తనకు, గురు పాదములే, గురు శుశ్రూషే తనకు సర్వస్వం అని బతికినటువంటి వాడు సనందుడు. ఆదిశంకరాచార్యుల వారి ప్రథమ శిష్యుడు, 4 శిష్యుల్లో ప్రథమ శిష్యుడు. మరి అటువంటి సనందనుడు గురుభక్తికి నిజంగా చెప్పాలి అంటే ఒక తార్కారణం, ఒక రెఫరెన్స్ అని మనం చెప్పచ్చు. ఆ వైభవం ఎలా ఉంది అంటే ఒకసారి ఆదిశంకర భగవత్పాదుల వారు గంగా నదికి ఆవలి వైపు ఉన్నారు, సనందనుడేమో ఈవలి వైపు ఉన్నాడు. అతను గురు కార్యంలో ఏదో నిమగ్నుడై ఉన్నాడు. అప్పుడు ప్రపంచానికి ఆ సనందనుని యొక్క వైభవాన్ని తెలియచేయాలి, గురు భక్తిని తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఆచార్యుని మనసు ఎప్పుడు కూడా శిష్య హితార్థం ఉంటుంది. శిష్యులను ఉద్ధరింపజేయాలి, శిష్యులకు లోకంలో తమ యొక్క వైభవాన్ని పెంపొందించుకునే విధానంలో ఉండాలి అని శిష్యుని ఉన్నతిని చూసి ఆనందించేవాడే నిజమైన ఆచార్యుడు. కాబట్టి సనందనుని అక్కడి నుండి ఆహ్వానిస్తాడు. పేరు ముమ్మారు పిలిచేసరికి సనందనుడికి రెండో ఆలోచన లేకుండా అక్కడ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నటువంటి గంగా నదిని చూసి అసలు గురువు నన్ను ఈ విధంగా స్మరించారు కాబట్టి వెంటనే నేను గురుసేవలో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ గంగానదిపై అడుగులు వేసుకుంటూ వడివడిగా వస్తూ ఉన్న సందర్భంలో గంగామాత కూడా ఉప్పొంగిపోయింది. గురు భక్తి అంటే ఇది కదా అని వెంటనే ఆ బ్రహ్మచారి, ఆ యొక్క సన్యాసి ఎక్కడైతే పాదాన్ని ఉంచాడో అక్కడంతా కూడా ఒక పద్మాన్ని వికసింపజేసింది. అలా పద్మాల మీద తను వస్తున్నాడు, కానీ అతనికి స్పృహ లేదు. గురు సమక్షంలో వచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి ఎటువంటి సేవ చేయగలను అని చెప్పాడు. అప్పుడు మిగతా వాళ్ళు చూశారు, ఏమిటి గురుభక్తి, నిజంగా పద్మములపై నడుచుకుంటూ వచ్చాడు, గంగానది ఇతనికి పద్మాల్ని సృష్టించి ఒక ఆలంబనగా ఉంది కాబట్టి గురు వైభవం అంటే ఇది కదా అని అందరూ గ్రహించారు. ఆ సందర్భంగా ఆనాటి నుండి సనందనుడు పద్మపాదాచార్యుడిగా ఒక నూతన నామాన్ని స్వీకరించాడు. పద్మపాదాచార్యుల వారు కూడా అసలు ఆదిశంకర భగవత్పాదుల వారు కాపాలికుడి నుండి కాపాడారు. ఎలా అంటే నృసింహ ఉపాసకుడు కాబట్టి ఆ వృత్తాంతాలన్నీ కూడా అత్యంత మధురంగా ఉంటాయి. మనకు శంకర విజయం అనే గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం కనుక మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అసలు దేశ కాలాలను మనం మర్చిపోయేటువంటి ఒక గ్రంథం. శంకరుల యొక్క పూర్ణ వైభవం అక్కడ మనం తెలుసుకుంటాం. కాబట్టి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క కృప అందరిపై ఉండాలి అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాను. గురువుగారు, మైత్రి అనే భావన ఎంతో మధురమైనది. శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క జాడును అన్వేషించే క్రమంలో సుగ్రీవునితో మైత్రి కలిగి ఉండటంలో రహస్యం ఏంటి? నిజంగా ఇది చాలా పెద్ద రహస్యమే ఉందమ్మా. ఎందువల్ల అంటే మనకు శ్రీమద్ రామాయణంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక వైశిష్ట్యం, విలక్షణత దాగి ఉంటుంది. వాలి సుగ్రీవులు ఇద్దరు సోదరులు. వాలి ఏమో ఆయన ఇంద్రుని యొక్క అంశ చేత పుట్టినవాడు, సుగ్రీవుడేమో సూర్యుని యొక్క అంశ చేత పుట్టినవాడు. వీళ్ళలో శ్రీరాముడు మైత్రి చేసింది సుగ్రీవునితో. ఎందువల్ల అంటే వీళ్ళిద్దరిలో కూడా ఇద్దరు అత్యంత బల పరాక్రమాలున్నా
అలాగే ఇద్దరు కూడా దేవతాశక్తి సంపన్నులైనా కూడా వాలి కంటే సుగ్రీవుడు ధార్మికుడు. భగవంతుడు ఎప్పుడు అసలు రాముడు అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు కాబట్టి రాముడు అందువల్ల సుగ్రీవుడిని అనుగ్రహించారు. అక్కడ మైత్రి చేయడం అంటే అనుగ్రహించడం. అలా సుగ్రీవునికి శ్రీరామునితో కలిసి ఉండే అవకాశాన్ని ప్రసాదించారు కాబట్టి మైత్రి రూపంలో వాళ్ళిద్దరు ఒకటయ్యారు. మరి దీని వెనక ఇంకొక రహస్యం కూడా ఉంది. అక్కడ మీరు అన్నట్టు ముఖ్యంగా సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవాలి. అమ్మవారు ఎక్కడ అసలు రావణాసురుడు ఎక్కడ ఉంచారో తెలియదు. మరి ఆ స్థానాన్ని కనుక్కోవాలి అంటే దానికి తగిన వ్యక్తి సుగ్రీవుడే. ఎందువల్ల అంటే సుగ్రీవుడు సూర్య అనుగ్రహం చేత పుట్టినవాడు. సుగ్రీవునికి ఒక విశిష్టమైన వరం ఉందమ్మా. అదేమిటి అంటే సూర్య కిరణాలు ఎక్కడెక్కడైతే ప్రకాశింపబడతాయో, ఎక్కడెక్కడైతే సూర్య కిరణాలు పడుతూ ఉంటాయో ఆ ప్రాంతం యొక్క విజ్ఞానం ఇతనికి ఉంటుంది. సూర్య అనుగ్రహం చేత పుట్టినవాడు కాబట్టి అందువల్ల సుగ్రీవుడు సేనలను పంపించేటప్పుడు ఒక్కసారి అతను సూర్య కిరణాలు సర్వత్రా వ్యాపించి ఉంటాయి కాబట్టి ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ ఎలా వెళ్ళేటువంటి సేనలందరికీ కూడా మీరు ఈ ప్రాంతాల్లో వెళ్తుంటే ఈ పర్వతాలు వస్తాయి, ఈ నదులు వస్తాయి, ఈ వృక్షాలు ఉంటాయి, ఈ విధమైనటువంటి మార్గాలు ఉంటాయి, ఈ సముద్రాన్ని మీరు చూస్తారు. ఇలా కంప్లీట్గా జియోగ్రాఫికల్ డీటెయిల్స్ అని మనం ఈరోజు అంటాం కాబట్టి అలాంటి సర్వైక సమస్తమైనటువంటి భౌగోళిక విజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు సుగ్రీవుడు కాబట్టి ఇక అతనికంటే రైట్ పర్సన్ ఎవరుంటారు చెప్పండి. అందువల్ల అమ్మవారి జాడ కనుక్కోవడానికి సుగ్రీవుడు తగిన వ్యక్తి అని శ్రీరామచంద్రుల వారు నిర్ణయించుకొని సుగ్రీవునికి మైత్రి అనేటువంటి ఒక భావన చేత అనుగ్రహాన్ని కూడా వర్షింపజేశాడు. అలాంటి శ్రీరాముడు నిజంగా మనందరికీ కూడా ఆదర్శప్రాయుడము. గురుగారు, పంచమ వేదమైనటువంటి మహాభారతంలోని 18 పర్వాల గురించి వివరిస్తారా? నిజంగా మహాభారతం అంటేనే పంచమ వేదం. పంచమ వేదం అంటే చతుర్వేదముల యొక్క సారస్వరూపం అమ్మ. వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి ఒక పరమాద్భుతం. ఇది హాస్తి తద్ అన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి వేదవ్యాస మహర్షి ఇక్కడ ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది మాత్రం ఇక ఎక్కడా లేదు అని ఒక అద్భుతమైన ఒక ప్రతిజ్ఞ చేశారు. అటువంటి అత్యద్భుత గ్రంథం మహాభారతం. మహాభారతంలో కూడా మనం గమనిస్తే 18 పర్వములు ఉంటాయి. ఆ 18 పర్వముల వెనుక కూడా ఎంతో రహస్యం దాగి ఉంది. మన కాలం ఎంత పరిమితి ఇస్తుందో దాని ప్రకారం మనం చర్చ చేసుకుందాం. మహాభారతం అంతా కూడా ఆది పర్వము, సభాపర్వము, వనపర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వం. ఇవి మొదట 5 పర్వాలు. వీటిలో మనం చూసినట్టయితే ఆది పర్వంలో అనేక రకాలైన వృత్తాంతాలు, ఉపదేశాలు చాలా ఉంటాయి. ఆ తర్వాత ఆది సభాపర్వంలో మనం చూసినట్టయితే సభలో మాయాద్యూతము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఆ తర్వాత వనపర్వం అంటే వీళ్ళు వనవాసానికి రావటం. విరాట పర్వం అంటే ఆ వనవాస కాలం ముగిసే ముందు విరాటుని వద్ద వాళ్ళు అజ్ఞాతంగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేది ఉద్యోగ పర్వం. ఇక్కడ మనకు అందరికీ తెలుసు ఉద్యోగ పర్వం ఒక అత్యద్భుతమైనటువంటి పర్వం. అక్కడ మనకు విదుర నీతి ఉంటుంది, సనత్సుజాతీయం అనేటువంటి వేదాంత గ్రంథం ఉంటుంది. కాబట్టి అది సందర్భోచితంగా మనం తెలుసుకుందాం. ఇక ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది కాబట్టి భీష్మ పర్వం ఉంటుంది, ద్రోణ పర్వం ఉంటుంది, కర్ణ పర్వం ఉంటుంది, ఆ తర్వాత శల్య పర్వం ఉంటుంది. ఈ 4 పర్వాలతో యుద్ధం అయిపోతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత సౌప్తిక అంటే నిద్రించి ఉన్నటువంటి పాండవ తనయులను సంహరిస్తారు అన్యాయంగా. సౌప్తిక పర్వం ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ పర్వం ఉంటుంది, శాంతి పర్వం ఉంటుంది. ఆ తర్వాత అనుశాసనిక పర్వం ఉంటుంది, అశ్వమేధ పర్వం ఉంటుంది, ఆశ్రమవాసిక పర్వం ఉంటుంది. ఇక ఆశ్రమవాసిక పర్వం అంటే మహాభారతంలో మనం చిట్ట చివరికి వస్తూ ఉన్నాం. ఆ తర్వాత మౌసల పర్వం ఉంటుంది. అంటే ఒక ముసలంలాగా వచ్చి యదు వంశాన్ని అంతటినీ కూడా నశింపజేయటం, అది మౌసల పర్వం. ఆ తర్వాత మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం అని ఇట్లా 18 పర్వాలు ఉంటాయమ్మా. నిజంగా చెప్పాలి అంటే మహాభారతం ఎంత అద్భుతం అంటే ఆ పర్వముల గురించి మనం తెలుసుకున్నా కూడా, పర్వములకు ఆ నామకరణం ఎలా చేశారు, పర్వముల వెనక ఉన్న రహస్యం తెలుసుకున్నా కూడా మహాభారతంలో ఉన్నటువంటి తత్వం మనం గ్రహించేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఇది అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలనేత్ర శంభు భగవాన్ బాదరాయణ అని ప్రకీర్తింపబడినటువంటి వేదవ్యాస భగవానుని చేత అందింపబడిన చతుర్వేద సర్వవేద సారం కాబట్టి మహాభారతం ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా మానవునికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. గురుగారు, చార్ధామ్లలో బద్రీనాథ్ క్షేత్రం ఎంతో విశేషమైనది. అయితే ఈ బద్రీనాథ్ క్షేత్రంలో నారాయణుడి యొక్క విగ్రహ స్థాపన వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి? అమ్మ, ఇది ఈ రహస్యం కంటే కూడా ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి.
ఈనాడు ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా దేవతల మధ్య వైవిధ్యం కానీ విరోధం కానీ లేదు. మనకు అందరూ దేవతలను సమానంగా, దేవీ దేవతలను సమానంగా పూజించే సంప్రదాయమే సనాతన సంప్రదాయం, సనాతన ధర్మం కూడా. అసలు బద్రీనాథ క్షేత్రం అనగానే వైష్ణవ క్షేత్రం అని, కేదారనాథ ధామం అనగానే అది శైవ క్షేత్రం అని కొన్ని భావనలతో కొంతమంది ఉంటున్నారు. అది మన సనాతన ధర్మం కాదు. మనకు బద్రీనాథుడు ఎంత ముఖ్యమో కేదారీశ్వరుడు కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ ఒకే తత్వం, ఏకతత్వం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని వేదం చెప్తున్నప్పుడు కించిత్ భేదం చూడడం కూడా మహాపాపంగా మనం భావించాలి. ఇద్దరూ ఒకే తత్వం. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఈనాడు అందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి ఆ నారాయణ మూర్తిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసిన వారే ఆదిశంకర భగవత్పాదుల వారు. అందువల్ల ఆచార్యుడు అంటే ఎలా ఉండాలి అంటే, విస్తృతమైన విశాలమైనటువంటి ఒక హృదయ భావన ఉండాలి. అసలు సకల దేవతల్లో ఏకతత్వాన్ని గ్రహించిన వాడే ఆచార్యుడు, నిజమైన ఆచార్యుడు. ఆయనే జగద్గురువు. కాబట్టి ఆదిశంకర భగవత్పాదుల వారు నారాయణ విగ్రహం ఆ కొన్ని విపత్కరమైనటువంటి సందర్భాలు, అంటే బౌద్ధం చాలా విజృంభణ ఉన్నటువంటి సమయంలో ఈ విగ్రహానికి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అని వేరే చోట దాచి ఉంచారు నారాయణమూర్తి. మరి అలా దాచి ఉంచినటువంటి విగ్రహం గురించి ఎవరు కూడా కనుక్కోలేకపోయారు జాడ. ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడైతే బద్రీ క్షేత్రానికి వచ్చారో, నారాయణమూర్తి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి అనే సంకల్పంతో తపస్సు చేశారు. అప్పుడు వారికి అంతర్నేత్రంలో ఆ నారాయణమూర్తి దర్శనం కలిగింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి నది మధ్య భాగంలో ఉన్న నారాయణ్ని వారు పైకి తీసుకొని వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క ఆ దివ్య అమృత హస్తంతో పునఃప్రతిష్ఠ గావింపబడినటువంటి నారాయణమూర్తిని ఈరోజు మనం పూజ చేస్తున్నాం, దర్శించుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. మనమే కాదమ్మా, దేవతలు కూడా 6 నెలల కాలం మానవులకు, 6 నెలల కాలం దేవతలకు పూజ విధానం అక్కడ ఉంటుంది. కాబట్టి మనం వెలిగించినటువంటి దీపం 6 నెలల తర్వాత ఎప్పుడైతే మనం ద్వారాల్ని మళ్ళీ తెరుస్తామో అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. పుష్పాలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది పూర్వకాలంలో చెప్పేవారు దేవతా పుష్పాలను కూడా చూసామని. అంటే మన ఈ లోకంలో, భూలోకంలో లేని పుష్పాలు కూడా అక్కడ కనిపించేవట. దీన్ని బట్టి మానవులు, దేవతలు అందరూ ఆరాధించే మూర్తి ఆ నారాయణమూర్తి. అటువంటి నారాయణమూర్తి యొక్క ఆరాధనను మనకు ఆ సౌలభ్యం కలిగించినటువంటి వారు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు. కాబట్టి ఈ జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఆదిశంకరుల యొక్క వైభవం అనేది మాటలకు అందనటువంటి ఒక అమృతమైనటువంటి ఒక అంశం. కాబట్టి ఈ జాతి ఉంది, ఈనాడు మనం సనాతన ధర్మంలో ఉన్నాము, అనుష్ఠిస్తూ ఉన్నామంటే దానికి ఏకైక కారణం ఆదిశంకర భగవత్పాదులే. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. అమ్మా నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.